ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్ గురుభ్యో నమః. మన భవమంత్ర ఛానల్లో ఈ రోజున రామమంత్రము ద్వారా సౌభాగ్యాన్ని పొందేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ముందుగానే ఎందుకు చెప్పేసానయ్యా అంటే ఈ మంత్రం యొక్క గొప్పతనము అటువంటిది. అలాగే ఈ మంత్రాన్ని మన తులసీదాస్ గారు రాసినటువంటి రామాయణంలోంచి తీసుకున్నటువంటి శ్లోకంలో రూపంలో ఉండేటువంటి మంత్రం. ఈ మంత్రం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే స్త్రీమూర్తులు జపించడం వలన ఎక్కువ శుభ ఫలితాలు కలగడానికి ఉంది. అంటే ఈ మంత్రం పురుషులు జపించవచ్చు కానీ ఎక్కువగా స్త్రీల కోసం మాత్రమే ఇవ్వబడుతున్నది. గమనించి స్త్రీమూర్తులు ఈ మంత్రానుష్ఠానాన్ని చేసి సౌభాగ్యమును, ఐశ్వర్యమును, సంపదలను పొందగోరి వారి ఏం కోరిక కోరుకుంటే అది పొందవచ్చునమాట. అయితే ఈ విషయాన్నంతా చెప్పాను కాబట్టి ఇక పెద్దగా విషయం గురించి మాట్లాడకుండా ఈ యొక్క రామనామ శ్లోక రూపమంత్రాన్ని జపం చేయాలి అనుకుంటే ముందుగా ఉదయాన్నే నిద్రలేచి పూజాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రాముల వారి పటం దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఉండేటువంటి లలితా త్రిపుర సుందరి పటం ముందు కానీ ఆవు నేతితోటి ఒక దీపాన్ని, నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత గణపతికి, గురువు గారికి, ఆ లలితా త్రిపుర సుందరి పటం ఉంటే లలితా త్రిపుర సుందరి మాతకు, లేదా రాముల వారు ఉంటే రాముల వారి యొక్క పటానికి గంధము, పుష్పము, అక్షతలు, ధూపము, మీరు ఏదైనా అయితే నైవేద్యం పెట్టాలనుకున్నారో పండు, పాలు, చక్కెర ఏదైతే అది నైవేద్యము, తర్వాత స్వామివారికి మరలా పుష్పములు, అక్షతలు సమర్పించి హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంతకు మించి ఎక్కువ సంఖ్య జపం చేయవలసిన అవసరం లేదు. ఇది జపం చేయడం ప్రారంభించిన కొన్ని నాళ్ళ నుంచే ఈ మంత్రం యొక్క ప్రభావం మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ మంత్రాన్ని జపం చేయడానికి స్త్రీమూర్తులైతే తామర పూసల మాలను, పురుషులైతే రుద్రాక్షమాలను వాడచ్చు. వస్త్రాలు కూడా ఎటువంటి నియమాలు లేవు. మునిమన వచనకర రఘునాయక చరణ కమల బందే సబలాయక అజీవనయన ధరే ధనుసాయక భగత్ భవ విభజన సుఖదాయక ఇటువంటి శ్లోకాన్ని ధ్యానం చేసి నమో భగవతే సర్వేశ్వరాయ శ్రీయపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ ఉంటే సమస్త శుభములు, మనము ముందుగా అనుకున్నట్టుగా స్త్రీమూర్తులకు సమస్త సౌఖ్యములు, సంపదలు అభివృద్ధి చెందుతవి. రామానుగ్రహం కూడా తొందరగా కలుగును. శుభం.